నేను ఒక వారం 10 రోజుల క్రితం ఒక వీడియో చేశాను. బంగారం, వెండి కొనేటప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. బంగారం, వెండి ధరలు ఒకప్పుడులాగా అమాంతం పెరిగే పరిస్థితులు ఇప్పుడు లేవు. పైగా తగ్గే పరిస్థితులున్నాయి. ఒకవేళ తగ్గకపోయినా స్టేబుల్‌గా అయినా ఉంటాయని తప్ప ధరలు ఒకప్పుడులాగా అమాంతం పెరిగే పరిస్థితులు లేవు. అవసరం అనుకుంటే కొనుక్కోండి. మీ ఇంట్లో శుభకార్యాలున్నాయి, పెళ్ళిళ్ళున్నాయి అనుకుంటే కొనుక్కోండి. అంతేగాని ధర పెరిగిద్ది అన్న కోణంలో మాత్రం బంగారం కొనొద్దు. ఇన్వెస్ట్‌మెంట్ కోసం అయితే బంగారం కొనొద్దు. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని తప్పదనుకుంటే బంగారం కొనుక్కోండి అని చెప్పాను. ఈరోజు ఏంటి పరిస్థితి? బంగారం ధర ఆ రోజు నేను వీడియో చేసే రోజు 22 క్యారెట్ల ధర 1,42,000 ఉంది. ఇవాళ 1,38,500 హైదరాబాద్ మార్కెట్‌లో. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర 1,51,100 ఉంది హైదరాబాద్ మార్కెట్‌లో. నేను వీడియో చేసిన రోజు 1,56,000 ఏమో ఉన్నట్టుంది. అంటే 5,000 అక్కడ తగ్గింది. 22 క్యారెట్ విషయంలో కూడా ఒక 4,000 తగ్గింది. కాబట్టి బంగారం, వెండి కొన్నాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ కోసం కొనేవాళ్ళు కొనకపోవటం మంచిది. ఆల్రెడీ ఇన్వెస్ట్‌మెంట్ కోసం కొనేవాళ్ళు కొనటం ఆపేశారు. అందుకే డిమాండ్ బాగా తగ్గిపోయింది. ఒకప్పుడులాగా బంగారం, వెండికి అసలు డిమాండ్ లేదు. అంటే అవసరాల కోసం కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారేమో తప్ప ఇన్వెస్ట్‌మెంట్ కోసం కొనుక్కునే వాళ్ళు దాదాపుగా ఆగిపోయారు. ఇంకెవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటారేమో అన్న జాగ్రత్త కోసం చెప్తున్నా. ఒకవేళ బంగారం, వెండి కొనదలుచుకుంటే ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని అవసరం అనుకుంటే కొనుక్కోండి తప్ప ఇన్వెస్ట్‌మెంట్ కోసం అమాంతం ధర పెరిగిద్ది. ఇక రూ. 1,00,000 ఉన్నది 2,00,000 పోయిద్ది. ఇలా ఆలోచించి మాత్రం కొనుక్కోవద్దు. ఏమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.